శ్రీ గురుభ్యో నమః. 2025 ఆగస్టు 11వ తేదీ సోమవారంతో ప్రారంభమై 20వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి ఆగస్టు రెండవ 10 రోజులలో మేషరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ముందుగా గమనిక 1. ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 2:36 నుంచి 20 బుధవారం మధ్యాహ్నం 1:01 వరకు, అంటే 13 మధ్యాహ్నం నుంచి 20వ తేదీ మధ్యాహ్నం వరకు సూర్యుడికి గండాంత అని పిలుస్తారు. గండాంత అంటే ఏమిటి? సూర్యుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే కర్కాటక రాశి ఒక జలరాశి, దాని తర్వాత రాశి సింహరాశి, అది ఒక అగ్నితత్వ రాశి. అంటే జలరాశిలో ఉన్నటువంటి చివరి క్షణాలు, అంటే చివరి పాదము, ఆ తర్వాత అగ్నితత్వ రాశి అయినటువంటి సింహరాశిలోకి ప్రవేశించే మొదటి పాదము, అంటే మొత్తం 2 పాదాలు. ఆశ్లేష నక్షత్రం 4వ పాదము, మఖా నక్షత్రం 1వ పాదము సంచరించేదాన్ని. అంటే మొత్తం టోటల్గా దాని యొక్క నిడివి 6 డిగ్రీల 40 సెకండ్లు అంటారు. ఇది 13వ తేదీ మధ్యాహ్నం 2:36 నుంచి 20వ తేదీ మధ్యాహ్నం 1:01 వరకు గండ అంతా ఉంటుంది. అంటే ఏమిటి దీని ప్రభావం, అది నేను చెప్తాను, వివరంగా చెప్తాను. అలాగే సూర్యుడు కేతువుతో కలవబోతున్నాడు. అది ఎప్పుడంటే 16వ తేదీ, ఈ నెల 16వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 16వ తేదీ మీకు 5వ స్థానంలో సంచారం చేస్తారు. ఇద్దరు కలవబోతారు. అంటే రవికేతువుల సంయోగము అంటారు. సరే, దాని ప్రభావం ఏమిటో మనం ఫలితాల్లో చెప్పుకుందాం. కనుక ఈ 6 రోజుల గణనాంత టైంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ఆ జాగ్రత్త నేను ఫలితాల్లోనే చెప్తాను. ఇక పాయింట్ నెంబర్ 2 గమనిక. ఆ సెప్టెంబర్ నెలలో వైజాగ్లో నేను 2 రోజులు ఉంటాను. అలాగే బెంగళూరులో ఒక 2 రోజులు మాత్రమే అపాయింట్మెంట్స్ ఇస్తారు. కావాల్సిన వారు సంప్రదించవచ్చు. 9348632385. ఇక మొదటి పాయింట్కి వెళ్దాం. మేషరాశి జాతకులకి 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ ఉదయం 6:11 వరకు లాభస్థానం బ్రహ్మాండంగా ఉంటుంది. అనుకూలతలంతా వచ్చినట్టే ఉంటాయి. వస్తాయి, రావు అని అంటాం కాదు, వస్తాయి. అనుకూలతలు ఉంటాయి, లబ్ధి బాగా ఉంటుంది. డెవలప్మెంట్స్కి కొంతవరకు మెరుగైన ఫలితాలు వస్తున్నాయనే ఆత్మతృప్తి కూడా కొంత ఉంటుంటుంది. కనుక సమస్య అంటూ ఏమీ లేదు, కొంత హ్యాపీగా వెళ్ళవచ్చు. ఈ గణాంత అనేటువంటిది చివరిలో చెప్తా. అది మళ్ళీ ఈ పాయింట్కి అడ్డు తగులుతుంది కనుక చివరిలో ఆ గణాంత యొక్క ఫలితం కూడా చెప్తాను. కనుక చివరి వరకు వీడియో చూడండి. అయితే ఈ లాభస్థానంలో కొంత డెవలప్మెంట్స్ అనేటువంటివి కొత్త అంశాల్లో కావచ్చు, కొత్త నిర్ణయాల్లో కావచ్చు, లేకపోతే ఇతరుల ద్వారా తెలుసుకునేటువంటి వాటిలో లబ్ధి కావచ్చు. ఏదైనా 12వ తేదీ ఉదయం 6:11 అంటే కేవలం ఓన్లీ 1 డే మాత్రమే లబ్ధి బాగా అనుకూలంగా ఉంటుంది అని భావన. నెక్స్ట్ రెండవ పాయింట్, 12వ తేదీ ఉదయం 6:11 నుంచి 14వ తేదీ ఉదయం 9:07 వరకు ఉండే సమయం అంతా ఇది కొద్దిగా అనుకూలంగా ఉండదు. ఖర్చు ఎక్కువ కనబడుతుంటుంది. చేసే పనులు కొన్నిసారి ఆటంకాలు వస్తుంటాయి, అవరోధాలు వస్తుంటాయి, అస్థిరతలు వస్తుంటాయి. చేసే పని సడన్గా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి ఆర్థికంగా కూడా కొంత అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఏదో ఇంత ఖర్చు అవుతుంది మీకు ఎస్టిమేషన్ ఉంటే ఆ ఎస్టిమేషన్ తలకిందులయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఒక్కోసారి అధిక ఖర్చులు కూడా నెత్తిన పడతాయి. అనుకోకుండా ఖర్చులు రావచ్చు. పైగా ఈ గణాంత అనేది ఒకటి ఉంది కనుక ఆ గణాంతంలో కూడా కొన్ని ఖర్చులు అధికంగా వచ్చే అవకాశాలు అంటూ ఉన్నాయి. కనుక ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గండాంతరంగా ఏదో పెద్దగా నెత్తిన ప్రాణగండం అనుకుంటారేమో, అలాంటిది ఏమీ లేదు. ఇక 3వ పాయింట్కి వస్తే 14వ తేదీ ఉదయం 9:07 ప్రారంభమై 16వ తేదీ మధ్యాహ్నం 11:44 వరకు ఉండేటువంటి సమయం అంతా ఇది మానసిక ప్రశాంతంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. అవరోధాలు ఏమి లేకుండా తృప్తిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఎక్కడో ఏదో కొంత చీమ కుట్టినట్టుగా అనిపిస్తుంటుంది. కానీ చీమ కుట్టినట్టు అనిపించినప్పటికీ కూడా అది తట్టుకునేటువంటి పెయినే, అంతకంటే ఎక్కువగా ఉండదు. కొంచెం మానసిక శారీరకంగా సుఖంగా హాయిగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. కొంతవరకు మంచి భోజనాలు కూడా తినడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు వస్తాయి. కొత్త వ్యక్తులతో ఎలా మాట్లాడాలా, ఎంతవరకు మాట్లాడాలా, ఏ విధంగా మాట్లాడాలా, ఏమేమి విషయాలు మాట్లాడాలా
ఆ విషయాలు మాట్లాడేటప్పుడు మనం ఒక్కరే ఉండాలన్నా, ఇతరుల పక్కన ఉండాలి, వీటి మీద రిహార్సల్స్ కూడా కొంతవరకు ఆలోచన చేస్తూ ఉంటారు. కొంత అనుకూలప్రదంగానే కొనసాగుతూనే ఉంటుంది. ఆందోళన చెందాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. నెక్స్ట్ ఇంకా చివరి పాయింట్, 4వ పాయింట్, ఇది కొద్దిగా అటు ఇటుగా ఉన్నట్టు కనిపిస్తుంటుంది. అటు ఇటు ఏం లేదు, కొద్దిగా జాగ్రత్తలు ఏంటంటే మాట్లాడే జాగ్రత్త తీసుకోవాలా, డబ్బు విషయంలో జాగ్రత్త తీసుకోవాలా. 4వ పాయింట్, 16వ తేదీ మధ్యాహ్నం 11:44 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది కొంత ఆవేశానికి లోను కాకూడదు. అనవసరంగా ఎదుటి వారి మీద కొంతమందికి ఆవేశం పెరిగేదను, వాడి తాట తీస్తాను, వాడు అంటూ చూస్తాను, ఏవో రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. కనుక అలా మాట్లాడకుండా ఉంటే మరింత మంచిది. లేకపోతే దాని యొక్క పర్యవసానం వేరుగా ఉంటుంది. దీనికి తోడు ఇదే సమయంలోనే కొంచెం చేతిలో దమిడిలు కూడా తగ్గుతుంటాయి. కొంత కష్టం అనిపిస్తుంటుంది, ఆవేశం పెరుగుతుంటుంది, ఏదో కొంత నొప్పిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీంట్లో నేత్ర విషయాలు, ఒకసారి దంతాల విషయాలు కూడా ఏదో పండి డాక్టర్ జరిగిపోతే బాగుండే అనిపిస్తుంటుంది. ఏదైనా ఇవన్నీ కూడా డబ్బులు ఖర్చు కావటం కోసమే. కనుక అనవసరంగా ఆవేశపడకండి. కుటుంబ సభ్యులతో చాలా వరకు స్నేహిత భావంతోనే ప్రేమపూర్వకంగానే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. హడావుడి నిర్ణయాలు తీసుకొని హడావుడిగా పని కాలేదని చెప్పి ఎదుటివారి మీద రంకెలు తోలేదానికంటే ప్రశాంతంగా ఉంటే మంచిది. పైగా అందులో ముఖ్యంగా గండాంతని చెప్పాను కదా, ఆ గండాంత విషయం కూడా చెప్తా. ఆ విషయాన్ని ఇప్పుడు ఉటంకించబోతున్నాం. అయితే కొంత ఆవేశం అనేటువంటిది ఏంటంటే 16వ తేదీ, 17వ తేదీ, 18వ తేదీ మధ్యాహ్నం దాకా కొంచెం ఆవేశంగా ఉంటుంది. అక్కడి నుంచి మాత్రం కొంత ఏదో తోబుట్టు లేదా ఫోన్ చేయటం కానీ, లేకపోతే మిత్రులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, లేకపోతే తీర్థయాత్రకు వెళ్దామనో అక్కడనో ఇక్కడనో కొంచెం తీర్థయాత్రకు వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచన చేసి వెళ్ళండి. వర్షాలు ఎట్లా ఉంటాయంటే కొంచెం తాట తీసే విధంగా ఉంటాయి వర్షాలు. కనుక తొందరపడి చాలా దీర్ఘకాల ప్రయాణాలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు మాత్రం కొంచెం దూరంగా ఉంటే మరింత మంచిది. ఇక ఫైనల్గా ఈ నక్షత్ర జాతకులు అంటూ ఉంటారు కనుక, ఎవరు సింహరాశిలో జాతకులు, వీరందరికీ కూడా ఈ గండాంత విషయం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, మీకు 5వ స్థానంలో అంటే పంచమ స్థానంలో సంతాన స్థానంలో రవి సూర్యునితో కలవబోతున్నాడు. ఎప్పటి నుంచి? ఆగస్టు 16వ తేదీ రాత్రి నుంచి సెప్టెంబర్ 16వ తేదీ రాత్రి వరకు మీకు పంచమ స్థానంలో సంతాన స్థానంలో రవికేతువుల కలయిక ఉంటుంది. అదొక పెద్ద ఎపిసోడ్ లాగా ఉంటుంది. నేను చెప్తాను వివరంగా, దీని తర్వాత చెప్తాను. ఆ ఎపిసోడ్ ఏమిటి అనేది కూడా చెప్తాను. అంటే చెప్తాను, రాశి ఫలితాల తర్వాత చెప్తాను, ఇంక టైం ఉంది కనుక. అయితే ఈ కేతువుతో రవి కలవటానికి ముందుగా గండాంత ప్రారంభమవుతుంది. కలిసిన తర్వాత కొంత సమయం గండాంత ఉంటుంది. ఈ గండాంత ఎప్పటి నుంచి ఉంటుందంటే ఆగస్టు 13వ తేదీ మధ్యాహ్నం 2:36 నుంచి 20వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1:01 దాకా ఉంటుంది. కనుక సంతాన విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపండి. సంతానం పైన సరైన నిర్ణయాలు తీసుకోండి. వారి వివాహ విషయాలు కావచ్చు, లేక ఏదైనా కావచ్చు, లేక విద్యా విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, ఇలాంటివి. ఎందుచేతనంటే అగ్నితత్వం నుంచి జలతత్వానికి వెళ్ళటం వేరుగా ఉంటుంది, జలతత్వం నుంచి అగ్నితత్వానికి వెళ్ళటం వేరుగా ఉంటుంది. ఒక ఇనప కడ్డీ ఉందనుకోండి, ఆ ఇనప కడ్డీని బాగా కాల్చి అంటే అగ్నిలో పెట్టి ఆ తర్వాత కడ్డీని తీసిపోయి నీళ్ళలో పెట్టంగానే ఏమవుతుందంటే నీళ్ళు ఎగిరిపడతాయి. అంతే కదా, నీళ్ళు ఎగిరిపడతాయి. ఒక్కోసారి నీళ్ళు అక్కడంతా కూడా షేక్ అయిపోతాయి. అలాగే ఒక జలతత్వం నుంచి అగ్నితత్వానికి వెళ్తే అప్పుడు ఏమి ఎగురుతాయి కావచ్చు. ఇది మనం కంటితో చూడగలం, అక్కడ కంటితో చూడలేం. అంటే బాగా మనం నీటిలో మునిగి నేరుగా వచ్చేసి నిప్పుల మీద కూర్చుంటే ఎట్లుంటుంది? పరిస్థితి వేరుగా ఉంటుంది. జలతత్వం నుంచి అగ్నితత్వానికి వెళ్ళటం, దాన్ని ఆ గండాంత. ఏసీలో జర్నీ చేస్తాం, కారులో,
ఎండల కాలం. వెంటనే కొంతసేపు ఆగిన తర్వాత డోర్స్ నిదానంగా తీసి ఆ తర్వాత వాతావరణంలో కొంచెం చేంజ్. ఫ్లైట్ కూడా నేరుగా ల్యాండ్ కాగానే వెంటనే తలుపులు తీయరు, కొంచెం టైం పడుతుంది. ఆ మధ్య కొద్ది గ్యాప్ రావాలి. దాన్ని గండాంత. ఈ గండాంతలో అనేక రకమైనటువంటి పల్టీలు ఉల్టాలు ఉంటాయి కనుక కొన్ని నిర్ణయాలు అనేవి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరపాటు పనికిరావు. మీకు ఐదవ స్థానం అంటే సంతాన స్థానం. సంతానం కావాలనుకునేవారు కావచ్చు, సంతానం కలిగిన వారు కావచ్చు, సంతానం యొక్క అభివృద్ధి ఆకాంక్షించే వాళ్ళు కావచ్చు, ఏదైనా వారి అంశాలపైన కొంచెం దృష్టి ఉంచాలి. ఇక గండాంతం మొదలైన తర్వాత ఆ యొక్క రవికేతువుల యొక్క సంయోగం ఉంటుంది. అదే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అంటున్నా. దాని ఫలితాలు ఎలా ఉంటాయి, చాలా లోతుగా ఆలోచన చేయాల్సిన అంశం అది. ఇక నెక్స్ట్ అశ్విని నక్షత్రంలో జన్మించే జాతకులకి 11వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 12వ తేదీ మంగళవారం ఉదయం 6:11 వరకు అనుకూలమైన సమయం కాదు. అలాగే 19వ తేదీ మంగళవారం అర్ధరాత్రి 1:07 నుంచి 20వ తేదీ రాత్రి అర్ధరాత్రి వరకు కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. క్రొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకూడదు. నెక్స్ట్ రెండవది భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రంలో జన్మించిన జాతకులు 12వ తేదీ మంగళవారం ఉదయం 6:11 మొదలై 13వ తేదీ బుధవారం ఉదయం 10:32 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. క్రొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకూడదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక 3వ నక్షత్రం కృత్తికా నక్షత్ర తొలిపాదంలో జన్మించినటువంటి మేషరాశి జాతకులకి 13వ తేదీ బుధవారం ఉదయం 10:32 నుంచి 14వ తేదీ గురువారం ఉదయం 9:06 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఫైనల్గా ఏంటంటే 13వ తేదీ మధ్యాహ్నం నుంచి 20వ తేదీ మధ్యాహ్నం వరకు గండాంత పీరియడ్ ఉంది. కేవలం సంతాన విషయాలు అన్నారంటే సంతానమే కాదు, ప్రతి విషయంలో కూడా వాతావరణం ఇట్లించట్టు మారిందంటే ఏమిటి, వెంటనే దాని యొక్క ఇంపాక్ట్ అన్ని చోట్ల ఉంటుంది. ఆయనే జగద్రక్షు శ్రీ సూర్య భగవానుడు. మరి మీ రాశి ఆయనకి ఉచ్చస్థానం కనుక ప్రతి విషయంలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ కొంచెం ఆచితూచి స్పందించాలి. సంతాన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. దీంతోపాటు ఇతర అంశాలపైన కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సెప్టెంబర్ నెలలో వైజాగ్లో 2 రోజులు ఉంటాను, బెంగళూరులో 2 రోజులు ఉంటాను. శుభం.